మీడియా మిత్రులకు ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో నాతో పాటుగా పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. మొన్న మేము అడుగుతా ఉన్నాం, ఎందుకంటే గతంలో ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. అటువంటి దరఖాస్తులు లక్షలల్లో పెండింగ్ ఉన్నాయి. ఒక్కటి కూడా దానికి సమస్యకు పరిష్కారం దొరికిందా? ఇలా గ్రామ సభ కానీ వార్డు సభ కానీ మీరు పెడితే ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. గ్రామ సభల ఏం చర్చ జరిగింది, ఎందుకు గ్రామ సభ పెట్టారు, ఆ వార్డు సభలల్లో ఏం జరిగింది, ప్రజలకు ఏం చెప్పాలని చెప్పేసి మీరు గ్రామ సభ వార్డు సభ అని చెప్పేసి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ పెట్టి ఆటల పోటీలు పెట్టి టైంపాస్ చేసింది. ఎక్కడ కూడా మరి సమస్యలకు ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారానికి ఎక్కడ కూడా తావులేదు. ఇవాళ అదే పేరు మీద మళ్ళా కొత్త నాటకానికి తెరలేపారు. ఇలా గ్రామాలలో వార్డులలో మళ్ళా ఒక కొత్త నాటకం వచ్చిన తర్వాత ప్రజాపాలన, మళ్ళీ దాని తర్వాత ఇంకో మీటింగ్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలు వార్డు సభలు అని చెప్పేసి హంగామా చేసుడు తప్ప దాంట్లో మీరు ఇచ్చినటువంటి హామీ, మీ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటి హామీల గురించి 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ అయినా అమలైందా? ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ మా ఒక గ్రామ పంచాయతీలో మా కార్యకర్తలు వేసి అడిగితే అసలు మేము ఇచ్చిన పెన్షన్లే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు, మరి రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇవే చెప్పుకుంటూ వస్తున్నారట. అసలు మీరు గ్రామ సభ పెట్టింది దేనికోసం? దేనికోసం గ్రామ సభ పెట్టారు? 2.5 సంవత్సరాలు అయింది కదా. అసలు గ్రామ సభలు పెడితే నువ్వు ఇచ్చిన హామీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పినావు. దాదాపు 100 రోజులు అయిపోయింది, ఎప్పుడో ఒకటి కూడా అమలు కాలేదు. దానివల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, గ్రామ సభ వార్డు సభ పెట్టాలంటే వెనుకడుగేస్తారు, వెనుక ముందు అవుతారు. ఎందుకనంటే ఏం చెప్తాం మేము ప్రజలకు? ఏం హామీలు ఒక్కటి కూడా అమలు కానీ ఏం చెప్తామని చెప్పేసి వెనకాడుతూ ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ జైత్యాలు కానీ ఇవాళ చూసినట్టయితే కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు బంగారు పాలన జరిగింది. సార్ను పక్కన పెట్టి ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి మార్పు మార్పు అని అంటే రేవంత్ రెడ్డిని తీసుకొస్తే అసలు నీ ఏ మార్పు జరిగింది? ఏం చేసినావు? 6 గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఇలా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కొరత ఉంది. ఒక్కలకు కూడా దాదాపు 75% కూడా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కాలేదు. మీరు ఇచ్చినటువంటి కొత్త సంక్షేమ పథకాలు ఏమన్నా ఇచ్చిర్రా? ఇలా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి మరి అమలైందా? ఎంతమంది ఆడబిడ్డలకు మీరు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇచ్చిర్రు? అదే గ్రామ సభలో చర్చ జరగాలి. మీ ఇచ్చినవి చెప్పాలి. కేరళకెళ్ళి 6 గ్యారంటీలు మేము తెలంగాణలో అమలు చేసినాం అని చెప్పేసి చెప్తాం. అదే ఒకటి మన తెలంగాణలో మీ కొడంగల్ కావచ్చు, మన అన్ని నియోజకవర్గాల్లో మీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కసారి చెప్పండి 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పండి. మిమ్మల్ని అసలు ఇజ్జత్ దక్క తిట్లు తిడతారు ప్రజలు అసలు మిమ్మల్ని ఒక్కసారి నిల్చుండి సరిగ్గా చెప్తే మిమ్మల్ని అసలు చీకొడుతున్నారు. ప్రజలు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలా 2.5 సంవత్సరాలలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం అసలు ఈ 30 సంవత్సరాలలో అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు కూడా చూడలేదు. ఈ 2.5 సంవత్సరాలలో ఇంత చీకొట్టుకునేటువంటి మరి ప్రభుత్వము ఈ పాలనను, మరి ఇటువంటి పాలనలో ఇంత ఘోరమైన దుస్థిత, ప్రజలకు ఏం వెలగట్టిరని, ఏం కూడబెట్టిరని గ్రామ సభలు పెడుతున్నారు. అనవసరంగా హంగామా తప్ప అధికారులకు ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాలని ఒక్క అర్జీ పెట్టి కూడా దానికి పరిష్కార మార్గం దొరకదు. అసలు ఈ గ్రామ సభలు ఎందుకు, వార్డు సభలు దేనికోసం పెట్టుండ్రు? ఇది ఒక డ్రామాకు, నాటకానికి తెరలేపిరే తప్ప అసలు దానివల్ల ప్రజలకు లాభం ఏముంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారి ద్వారా మరి ఏ గ్రామ సభ పెట్టినా కూడా దానికి పరిష్కార మార్గం దొరికేది.
అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అర్జీ పెట్టుకుంటే అధికారులతోటి మాట్లాడి వెంటనే ఒక పరిష్కారం అనేది దొరికేది. కాకపోతే ఒక వారం 10 రోజులైన తర్వాత అయినా కూడా మరి జవాబుదారితనంగా ప్రభుత్వం ఉండేది. ఇలా మీరేం చేస్తున్నారు? కేవలం టైం పాస్ కోసం అసెంబ్లీ నడుపుతారు. టైం పాస్ కోసం మళ్ళొకసారి గ్రామాలలో పడాలి, గ్రామ సభలు పెట్టాలి, వార్డులలో పడాలి, ఖతం అయిపోతే అటు స్టేట్ అయిపోయింది, గ్రామాలలో అయిపోయింది, వార్డులో అయిపోయింది. ఏం లేదు ఇక ప్రజలను ఆశ పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లొచ్చిందంటే ప్రజలకు పూర్తిగా కూడా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు. నీ మాటలకు ఆశపడ్డారు. ప్రజలు ఆశపడి వస్తదేమో ఇంకా ఇంతకన్నా గొప్పగా కేసీఆర్ కన్నా గొప్పగా తెస్తాడేమో అనుకున్నారు. నిజంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి అని అంటే ఎక్కడన్నా కనబడితే ఛీ తూ అని ఊంచే పరిస్థితి ఇలా ప్రజల నుండి అంత వ్యతిరేకత మూటగట్టుకున్నది అంటే ఇది మేమంటలేదు. ఈ వ్యతిరేకత ఆ విధంగా కనిపిస్తా ఉంది. ఇలా మా వాళ్ళందరూ కూడా గ్రామ సభలలో, వార్డు సభలలో అటెండ్ అయ్యారు. అసలు మేము ఏం చెప్పుకుంటాం అంటే మాట్లాడిన కొంతమంది సర్పంచ్‌లకు గాని, మా కౌన్సిలర్స్ గాని ఉన్న వాళ్ళకి మాట్లాడితే అసలు పోవాలంటే ఇబ్బందికరం. నేను బైకాట్ చేద్దామనంటే ఒక ప్రభుత్వం పెట్టిన దానికి మనం ఉండాలని పోయినాం తప్ప అసలు ప్రభుత్వం పెట్టిన దానికి పోయినాం తప్ప ప్రజలకు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలని చెప్పేసి తెల్ల ముఖం వేసే పరిస్థితి ఇయాల ఏర్పడ్డది. ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము సర్పంచులు కావడం, కౌన్సిలర్లు కావడం నిజంగా కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే ఆవేదన ఎక్కువైతుందని చెప్పేసి మరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమందేమో అవసరాల కోసం ఉన్నారేమో. ఇయాల ఎమ్మెల్యే గారైతే పూర్తిగా కూడా పక్కన పడేసారు. వాళ్ళ సొంత అభివృద్ధి తప్ప ఇంకోటి ఏమి కూడా లేదు. ఎక్కడ చూసినా కూడా ఇటు విద్యాలయాలు కావచ్చు, ఏది పెట్టాలన్నా, ఏది చేయాలన్నా సొంతం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప మరి రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇలా మరి మన గ్రామాలలో అభివృద్ధి జరగాలి. అభివృద్ధి సంక్షేమం గురించి ఎజెండానే ప్రధానంగా గ్రామ సభలు, వార్డు సభలు పెడతారు కదా! అసలు మీరు దేనికోసం పెట్టిండ్రు? టైం పాస్ కోసం పెట్టిర్రా? ప్రజలను ఏది వ్యతిరేకత ఆ విధంగా కనిపిస్తా ఉంది. ఇలా మా వాళ్ళందరూ కూడా గ్రామ సభలలో, వార్డు సభలలో అటెండ్ అయ్యారు. అసలు మేము ఏం చెప్పుకుంటాం అంటే మాట్లాడిన కొంతమంది సర్పంచ్‌లకు గాని, మా కౌన్సిలర్స్ గాని ఉన్న వాళ్ళకి మాట్లాడితే అసలు పోవాలంటే ఇబ్బందికరం. నేను బైకాట్ చేద్దామనంటే ఒక ప్రభుత్వం పెట్టిన దానికి మనం ఉండాలని పోయినాం తప్ప అసలు ప్రభుత్వం పెట్టిన దానికి పోయినాం తప్ప ప్రజలకు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలని చెప్పేసి తెల్ల ముఖం వేసే పరిస్థితి ఇయాల ఏర్పడ్డది. ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము సర్పంచులు కావడం, కౌన్సిలర్లు కావడం నిజంగా కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే ఆవేదన ఎక్కువైతుందని చెప్పేసి మరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమందేమో అవసరాల కోసం ఉన్నారేమో. ఇయాల ఎమ్మెల్యే గారైతే పూర్తిగా కూడా పక్కన పడేసారు. వాళ్ళ సొంత అభివృద్ధి తప్ప ఇంకోటి ఏమి కూడా లేదు. ఎక్కడ చూసినా కూడా ఇటు విద్యాలయాలు కావచ్చు, ఏది పెట్టాలన్నా, ఏది చేయాలన్నా సొంతం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప మరి రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇలా మరి మన గ్రామాలలో అభివృద్ధి జరగాలి. అభివృద్ధి సంక్షేమం గురించి ఎజెండానే ప్రధానంగా గ్రామ సభలు, వార్డు సభలు పెడతారు కదా! అసలు మీరు దేనికోసం పెట్టిండ్రు? టైం పాస్ కోసం పెట్టిర్రా? ప్రజలను మీరు మూర్ఖత్వపు ఆలోచనలతోటి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి. ఈ డైవర్షన్ అటెన్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే ఏ పథకం కూడా అమలు చేస్తలేం కదా! ఒక్కసారి టెంట్ ఏసి గ్రామ సభ పెట్టేస్తే మరి ప్రజల యొక్క దృష్టి ఏమో తీసుకొస్తారేమో. ఇలా అర్జీ పెడితే మళ్ళీ దీన్ని కొన్ని రోజులు టైం పాస్ కాలయాపన చేసి దీన్ని పొడిగిస్తారన్నట్టు. మొన్ననే అయింది అమ్మ గ్రామ సభ, వార్డు సభ మొన్ననే అయింది కదా! చేస్తాం అని చెప్పేసి ఒక కాలయాపన, ఒక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు. ఒక ముఖ్యమంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, ఒక సర్పంచ్ గాని గెలిచిండు అనంటే ప్రజలు ఆశలు పెట్టుకుంటారు. ఏమో చేస్తారని చెప్పేసి. అటువంటి ఆశలు పెట్టుకున్నదాన్ని ఇయాల తెలంగాణలో నీరుగార్చే విధంగా ఉన్నది. మరి ఎవరు గెలిచినా కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. పాలన అనేది పారదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తది. మరి ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిర్రు. కొట్లాడి ఎంతో మంది విద్యార్థుల యొక్క త్యాగ ఫలంగా వచ్చిన తెలంగాణలో ఇటువంటి తెలంగాణ ద్రోహి దాంట్లో మళ్ళా తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అవ్వడం చాలా మరి బాధాకరం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ కలెక్టర్ గారు మరి దీనికి స్పందించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈ వార్డు సభలు, గ్రామ సభలలో మీరిచ్చిన పథకాలు ఏం పరిష్కారమైనయి? మేమిచ్చినయి చెప్పుకునుడు కాదు. ఈ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ఏర్పడ్డ తర్వాత నుంచి మీరిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలలో ఏ పథకం ఎంత మేరకు అమలైంది? ఎంతమందికి లబ్ధి చేకూరింది? ఒక గ్రామంలో ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికొచ్చింది? ఒక వార్డులో ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికొచ్చింది అనేది సవివరంగా మరి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత
ఈ ప్రభుత్వానికి గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి గాని, మరి అధికారులకు గాని ఉంటదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల గొంతుకై మేము నిరంతరం కూడా మీరు గ్రామ సభలు, వార్డు సభలు ఏం చెప్తారో అని చూసినాం. తప్పకుండా గల్లా బట్టి అడిగే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఒకసారి ఊర్లల్లో తిరుగుంటే ఎవరిని కూడా చక్కగా ఊర్లల్లో తిరగనియరు. ఇలా రేవంత్ రెడ్డి కేరళ పోతాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అటు పోతారు, ఇటు పోయినా కూడా మరి మీరు వచ్చి 6 గ్యారెంటీలు అమలైనాయా అని ఒక్కసారి ఊరూరు తిరుగుండ్రి. ఊరూరు సంబరాలు ఒక్కసారి తిరిగితే మీకు తెలుస్తుంది ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్నది. కాబట్టి మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం, ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటాం. మరి మేము ఆనాడు 10 సంవత్సరాల పాటు జవాబుదారితనంగా ఉన్నాం. ఆ ఉందాతనం ఎందుకు లేకపోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం.